దీప్తి తన ఫ్రెండ్స్ అందరితో కలిసి ట్రిప్కి వెళ్ళింది. ఆ రోజు అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఆ నైట్ దీప్తి ఒంటరిగా ఒక గెస్ట్ హౌస్లో స్టే చేద్దామని వాళ్ళ ఫ్రెండ్స్తో కాకుండా ఆ మొక్కతే ఆ గెస్ట్ హౌస్లో ఉంది. ఆ రోజంతా తను ఎలా గడిపిందో గుర్తు చేసుకుంటూ బెడ్ మీద పడుకుని ఆలోచిస్తూ ఉంది. ఇంకా తన ఫోన్ తీసుకుని తన ఎక్స్పీరియన్స్ని ఒక వీడియోలో చేద్దామని ఫోన్లో వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసింది. హలో గైస్, అందరూ ఒక దగ్గర ఉంటే నేనొక్కదాన్నే ఈ గెస్ట్ హౌస్లో ఉన్నా, బట్ ఏదో తెలియని ఫీలింగ్ అని మాట్లాడుతూ ఉండగా డోర్ ఓపెన్ చేస్తున్న సౌండ్. అప్పుడు దీప్తి, హే ఎవరు? ఓ గాలి వల్ల అనుకుంటా అని ఫోన్ని చూసింది. ఫోన్ సడన్గా ఆఫ్ అయిపోయింది. స్క్రీన్ బ్లాక్ అయింది. దీప్తికి ఏం అర్థం కాలేదు. కాసేపటికి 1 మినిట్ తర్వాత సడన్గా ఫోన్ ఆన్ అయింది. గ్యాలరీ ఓపెన్ అయింది. ఇంకా రోజు తను తీసుకున్న ఫొటోస్ని చూస్తూ ఉంటే సడన్గా కొన్ని ఫొటోస్ కనిపించాయి. అవి తన ఫొటోసే, కానీ తను నిద్రపోతున్నప్పుడు క్లోజప్లో తీసిన ఫొటోస్. దీప్తి, అరే ఈ ఫొటోస్ ఎవరు తీశారు, నేను తీసుకోలేదు కదూ అనుకుంటూ లాస్ట్ ఫోటో చూసింది. ఆ ఫోటోలో ఒక చిన్నపిల్ల తన బెడ్ వెనుక ఉంది. దీప్తికి ఫుల్గా చెమటలు పడుతున్నాయి. తన హార్ట్ బీట్ పెరిగింది. అంతే, సడన్గా స్మైల్ ప్లీజ్ అని ఒక వాయిస్. చూస్తే తన ఎదురు ఆ ఫోటోలో ఉన్న చిన్నపిల్ల ఫోటో తీయడానికి రెడీగా ఉంది. మన ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్నీ మనం తీసుకున్నవేనా చూసుకోండి ఒకసారి.